పేరు ఉమా మహేష్. నేను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే, ఒక పార్కు నిర్మాణం కానీ, ఒక రోడ్డు నిర్మాణం కానీ జరుగుతున్నప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చేది. అది జనరల్గా అందరికి వచ్చేది. కొన్ని లక్షల మందికి వాయిస్ మెసేజ్లు వస్తుంటాయి కంప్యూటర్ ద్వారా. సరే, అది వినేవాడిని, చేసేవాడిని, చూసేవాడిని. కానీ మామూలుగా అందరిలాగే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేది. ఒకరోజు వారు హర్నాథపురంలో ఈ విధంగా ఒక పార్క్ని డెవలప్ చేస్తున్నాము అన్నా, మీరు రావాలన్నా అని చెప్పి ఒక ఇన్విటేషన్ వాయిస్ రూపంలో పంపించారు. సరే, నా మనసులో ఒక ఐడియా వచ్చింది. మనం కూడా ఏదన్నా సమస్యని చెప్తే, స్థానికంగా ఉండే సమస్యలు చెప్తే వారు ఏమన్నా దాన్ని తీసుకొని పరిష్కరిస్తారేమో అనే సంకల్పంతో ఆ వాయిస్ మెసేజ్ వచ్చిన 5 నిమిషాలు నేను కాల్ చేశాను. కాల్ చేస్తే వెంటనే ఆయన కాల్ తీసుకున్నారు. చాలా ఆశ్చర్యం. మామూలుగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంటే చాలా బిజీగా ఉంటారు. అసలు మన కాల్స్ తీసుకున్నారు. వాడు పిఏలో ఎవరు తీసుకుంటారు జనరల్గా. కాల్ తీసుకోగానే, అన్నా శ్రీధర్ రెడ్డి అన్న, నమస్తే అన్న, నేను ఈ విధంగా హర్నాథపురంలో టీచర్ అన్నాను. మహేష్ నా పేరండి. మహేష్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇట్లాగ ఒక ఆప్యాయంగా ఒక పలకరింపు, అన్నా అని పిలుస్తారు. మళ్ళా ఆయన పెద్ద అయినా చిన్న అయినా అన్న అని పిలుస్తారు. అటువంటిది ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి, ఏం చెప్పండి అన్నాడు. అన్న, ఏం లేదన్నా, ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ, దాన్ని మీరు పరిష్కరించాలన్నా అంటే చెప్పండి అన్నాడు. ఒకసారి మన రామలింగపురం అండర్ బ్రిడ్జ్ చూడండి, ఎంత ఘోరమైన స్థితిలో ఉంది. రోడ్డు అంతా బదలుగా పగిలిపోయింది. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు, వాన వస్తే అసలు ఇబ్బందికరం. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉంది. అక్కడికి వచ్చి ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు కానీ ఆ గుంటలో పడిపోతున్నారన్న. తర్వాత ఆ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు వెళ్తుంటారు. అది కాకుండా అంబులెన్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. ఈ పక్క హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్కి అంబులెన్స్ తిరుగుతుంటే అంబులెన్స్లో ఉండే రోగులకి ఎంత ఇబ్బంది అన్నా, ఒకసారి దాన్ని పరిశీలించి ఒకసారి దాన్ని పరిష్కారం చేయండి అన్నా, చాలా సంతోషం అవుతుందన్నా, ఉపయోగకరం అన్నా. ఇది మీరు ఎన్నెన్నో చేస్తున్నారు, ఇది ఒకరోజు చూడండి అన్నా. ఓకే, నేను పరిశీలిస్తానులేండి అన్నారు. జనరల్గా నేను ఏమనుకున్నాను, మామూలుగా అంటుంటారు, మాట్లాడుతుంటారు, అది పట్టించుకోరేమో అనుకున్నా. సరే, వదిలేశారు. ఉదయాన్నే 9 గంటలప్పుడో 10 గంటలప్పుడో నాకు మళ్ళా కాల్ వచ్చింది. కాల్ వచ్చి, మహేష్ గారు నమస్తే అన్నా, బాగున్నారా? అదే చేస్తూ అక్కడ ఆయన, నేను ఇక్కడికి వచ్చినాను, రామలింగపురం బ్రిడ్జి దగ్గర ఉన్నాను, మీరు చెప్పినట్టే అధ్వాన పరిస్థితిలో ఉంది, రోడ్డు అంతా ఇబ్బందికరంగా ఉంది, దీని పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడే నేను నారాయణ గారితో మాట్లాడతాను, అదేవిధంగా మన కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారిని నేను పిలిపించి ఆయనకి ఈ విషయం చెప్తాను అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ విధంగా ఫోన్ చేశారు. ఆ ఫోన్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల్లో నా ఫోన్కి ఒక యూట్యూబ్ లింక్ పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగు, వెంటనే కమిషనర్ గారు రావడము, అక్కడంతా అధికారులంతా వచ్చి, అఫీషియల్స్ అందరు వచ్చి కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. పరిశీలించి, మన రెడ్డి గారు ఇట్లా చూడండి, ఇలా ఉన్నది, దీన్ని మనం బాగు చేయాలా, దానికి ఎస్టిమేషన్ ఇవ్వండి, రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడదాం, మనము నారాయణ గారితో మాట్లాడతాము, మంత్రి నారాయణ గారితో అందరితో మాట్లాడి దీన్ని పరిష్కరించాలా, చాలా ఉపయోగకరం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా నేనేమనుకున్నానంటే, ఇది జనరల్గా జరుగుతుంటాయి, వీళ్ళు వస్తారు పోతుంటారు అనే ఉద్దేశంతో అనుకున్నా కూడా మనసులో, జరిగితే బాగుండు అనుకున్నా. అదైన తర్వాత ఈ ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే ముందు రోజు మళ్ళీ కాల్ చేసి, నేను స్కూల్లో ఉన్నా, అన్నా బాగున్నారా? మొదట మాట, మహేష్ గారు ఇక్కడ మీరు అన్నారు కదా, ఆ అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభమవుతున్నాయి, దానికి కొంత అమౌంట్ శాంక్షన్ అయింది, రేపే ప్రారంభోత్సవం, ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం ఉంది, దానికి మీరు తప్పకుండా రావాలన్నారు. సరే అన్నా, మీరు చూసుకొని వస్తానన్నా. అన్నా, ఒక కామన్ ఓటర్ ఫోన్ కాల్కి మీరు స్పందించి ఇట్లా చేస్తున్నా అంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నానంటే, ఆ మాట అన్నది మీరు కామన్ ఓటరే కావచ్చు, మీరందరూ ఓట్లు వేస్తేనే నేను గెలిచాను ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి నేను. అందువల్ల ఈ పని చేయగలుగుతున్నాను. నేను ఖచ్చితంగా దీన్ని వెంటనే శాంక్షన్ అయింది మనకి, మీరు అనుకున్నట్టుగా చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అనేసి అనేటువంటి చాలా సంతోషం.
ఆ తర్వాత ఆ గ్యాప్ల మధ్యలో ఏదో వాయిస్ మెసేజ్, తర్వాత లేదంటే ఏదన్నా టైప్డ్ మెసేజ్ నేను పంపించేవాడిని. అన్న ఇట్లా ఉందని, ఇట్లా ఉంది, చాలా సంతోషం అని చెప్పేవాడిని. ఆ తర్వాత మొన్న ఒక ఊరికి వెళ్ళి వస్తుంటే మిస్డ్ కాల్ ఉంది. ఆ మిస్డ్ కాల్ చూస్తే ఎమ్మెల్యే గారిది. వెంటనే కాల్ చేశా. కాల్ చేయగానే మహేష్ గారు మీరేనా అన్నారు. సార్ అన్న నేనే అన్నా, చెప్పండి సార్ అన్నాను. ఇట్లా రేపు ఉదయాన్నే ఇక్కడ మన రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఓపెన్ కాబోతుంది, ఆ యొక్క కార్యక్రమం జరగబోతున్నది, మీరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ అన్నారు. నేనేం చెప్పానంటే, నేను స్కూల్ టీచర్ అన్నా, దసరా హాలిడేస్ అయిన పక్క రోజు ఖచ్చితంగా స్కూల్కి అటెండ్ అవ్వాలి, రూల్ అది, అందువల్ల నేను రాలేకపోతున్నా, వెరీ సారీ, కానీ ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ యూ. నిజంగా ఇంత గ్రేట్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రావడము, అంత అర్థంలాగా చక్కగా ఆ రోడ్డు నిర్మాణం చేయడము ఎంత బాగా నాకు ఆనందం కలిగింది. ఈ కార్యక్రమంలో నేను సైతం ఒక సమిధనయ్యాను, ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గ్రేట్ రెస్పాన్స్ నిజంగా అది మర్చిపోలేదు. నిజంగా జనరల్గా ఎవరు కూడా పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉంటారు, కానీ మీరు ప్రతి విషయంలో నేను గమనిస్తున్నాను. ఒక కార్య సాధకత మీలో ఉంది, పట్టుదల ఉంది, ఏదైనా చేయాలనే తపన ఉంటుంది మీలో. అందువల్లే మీకు ఫోన్ చేసి చెప్పాను. నారాయణ గారు కూడా మా గురువే, మా మాస్టర్, ఆయన కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మీరు మా స్థానికంగా ఉంటారు, ఒక సొంత సోదరులాగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఒక అనుబంధంతో, ఒక ఫ్రీనెస్ తో మీకు కాల్ చేసినప్పుడు ఇంత రెస్పాండ్ చేయడం అనేది నేను కలలో కూడా ఊహించలేకపోయింది. నిజంగా అసలు ఇది ఒక మిరాకిల్ అనిపిస్తుంది. కానీ ఇంత గొప్ప రోడ్డుని అందరికీ, ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసినందుకు మీకు సర్వదా కృతజ్ఞుడిని, మీకు ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తున్నాను. ఇదే విధంగా నారాయణ గారితో మాట్లాడి ఆర్మూర్ బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది రోడ్. ఆర్మూర్ బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జి అదొక రెండు గమనించాల్సిందని చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ విధంగా వినయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అది మర్చిపోలేదు. నిజంగా జనరల్గా ఎవరు కూడా పెద్దగా పట్టించుకున్నట్టుగా ఉంటారు, కానీ మీరు ప్రతి విషయంలో నేను గమనిస్తున్నాను. ఒక కార్య సాధకత మీలో ఉంది, పట్టుదల ఉంది, ఏదైనా చేయాలనే తపన ఉంటుంది మీలో. అందువల్లే మీకు ఫోన్ చేసి చెప్పాను. నారాయణ గారు కూడా మా గురువే, మా మాస్టర్, ఆయన కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మీరు మా స్థానికంగా ఉంటారు, ఒక సొంత సోదరులాగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఒక అనుబంధంతో, ఒక ఫ్రీనెస్ తో మీకు కాల్ చేసినప్పుడు ఇంత రెస్పాండ్ చేయడం అనేది నేను కలలో కూడా ఊహించలేకపోయింది. నిజంగా అసలు ఇది ఒక మిరాకిల్ అనిపిస్తుంది. కానీ ఇంత గొప్ప రోడ్డుని అందరికీ, ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసినందుకు మీకు సర్వదా కృతజ్ఞుడిని, మీకు ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తున్నాను. ఇదే విధంగా నారాయణ గారితో మాట్లాడి ఆర్మూర్ బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా భయంకరంగా ఉంది రోడ్. ఆర్మూర్ బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జి అదొక రెండు గమనించాల్సిందని చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ విధంగా వినయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.